ఆమ్లాలు, క్షారాలు, లవణాల గురించి మనం డిస్కస్ చేద్దాం అన్న. ఓకేనా? సో చూద్దాం ఆమ్లాలు, క్షారాలు, లవణాలు. సో ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఆమ్లం అంటే ఏమిటి, ఓకేనా? సో క్షారం అంటే ఏమిటి, లవణం అంటే ఏమిటి అనేది మనం ఇండివిజువల్గా సో వాటి గురించి మనం డిస్కస్ చేస్తూ ముందుకు సాగిపోతూ ఉంటాం. ఓకేనా? సో ఏంటంటే ఆమ్లాలు, క్షారాలు, లవణాలు అంటే ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి. సో హౌ టు వీఆర్ ఫైండ్ అవుట్ దర్ సొల్యూషన్ క్యారెక్టర్ లైక్ యాసిడ్స్ అండ్ బేసెస్ అండ్ సాల్ట్స్. ఓకేనా? హౌ టు వీఆర్ డిఫైన్డ్ ఈచ్. సో ఏ విధంగా మనం డిఫైన్ చేయాలి, ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఆమ్లం అంటే ఏంటి, క్షారం అంటే ఏమిటి, లవణం అంటే ఏమిటి, బాగా గుర్తుపెట్టుకో. అమ్మా చిటి వింటున్నావా తల్లి? ఇగో ఏం లేదు బిడ్డ, ఇగో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఏ పదార్థాలను అయితే తింటే పుల్లగా ఉంటుందో అది ఆమ్లం, ఏ పదార్థాల యొక్క రుచి అనే చేదుగా ఉన్నట్లయితే అది క్షారం. ఓకేనా? ఇటు పుల్లగా కాకుండా చేదుగా కాకుండా సప్పగా ఉంటుంది అంటావు చూసినావా, కానీ సప్పగా తల్లి ఉప్పు ఉప్పుగా ఉంటే అది లవణం. ఓకేనా? ఇగో ఈ రకంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మన నిత్య జీవితంలో ఆమ్లాలు, క్షారాలు, లవణాల యొక్క ప్రాముఖ్యత అనేది ఎంతో ఉంది, ఎంతో అంటే ఎంతో ఉంది. ఓకేనా? వీటిలో భాగంగా మన నిత్య జీవితాలతో పాటు ఓకేనా మన లైఫ్ను డిసైడ్ చేసేటువంటి గవర్నమెంట్ జాబ్లో కూడా ఈ ఆమ్లాలు, క్షారాలు, లవణాల నుంచి ఖచ్చితంగా క్వశ్చన్లు వచ్చేటువంటి ఆస్కారం ఉన్నటువంటి విషయాన్ని మీ అందరికీ నేను గట్టిగా దృఢంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మిత్రమా నువ్వు బాగా గుర్తుపెట్టుకోవచ్చు ఇటు తల్లి, ఎందుకంటే ఖచ్చితంగా ఇల్లంచెల్లి క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ రావడం జరుగుతుంది. ఎందుకంటే డైలీ లైఫ్ను మెన్షన్ చేసుకొని డైలీ లైఫ్తో ముడిపడి ఉన్నది ఈ చాప్టర్ అనేది. ఓకేనా? ఎందుకంటే మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి వెళ్ళి నైట్ పడుకునేంత వరకు ఏదో ఒక రకంగా ఏదో ఒక అవసరానికి మన ఆమ్లాన్ని కానీ, క్షారాన్ని కానీ, లవణాలు కానీ ఉపయోగిస్తున్నాం. అంతెందుకు తమ్మి, ఇక నువ్వు పొద్దుగా లేస్తావు చిటి, ఇక పొద్దుగా లేచిన బ్రష్ ఎత్తావు కదా. ఓకేనా? ఆ బ్రష్ చేయడానికి నువ్వు టూత్ పేస్ట్ను ఉపయోగిస్తావు. మరి టూత్ పేస్ట్ తయారు చేయడానికి ఏ పదార్థాన్ని ఉపయోగిస్తారు? టూత్ పేస్ట్ అనేది క్షారమా, సో ఆమ్లమా, లేకుంటే లవణం అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అవునా కదా? సో అదే విధంగా బ్రష్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం నాన్న, ఇక ఛాయ్ చేసుకొని తాగుతాం. ఓకేనా? మరి టీలో ఉంటాం, మరి టీ చేసుకొని తాగినప్పుడు లేకుండా పాలు తాగినప్పుడు అందులో ఏముంటుంది, లవణాలు ఉంటాయో క్షారాలు ఉంటాయని మీ ఊహకే నేను వదిలేస్తున్నాను. అదేవిధంగా మనకు వచ్చేసి ఏంటంటే చేదుగా ఉండే పదార్థాలు ఉంటాయి. ఇక మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనం శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి ఉపయోగించేటువంటి సబ్బులు ఉన్నాయి. మరి శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి ఉపయోగించే సబ్బుల్లో ఆమ్ల స్వభావం ఉంటుందా, క్షార స్వభావం ఉంటుందా? ఏ చిట్టి చెప్పు జరా, ఆమ్లం ఉంటుందా, క్షారం ఉంటుందా? ఇగో జర బాగా గుర్తుపెట్టుకో. ఏంటంటే సబ్బు టేస్ట్ అనేది చేదుగా ఉంటుంది, అదే సబ్బు నీళ్ళు కళ్ళల్లో పడితే మండుతుంది. అవునా? ఎందుకంటే దానిలో ఆమ్లం ఉంటుంది కాబట్టి. అంటే సబ్బు అనేది మనకేంటంటే ఆమ్ల క్షార లక్షణాన్ని కలిగి ఉంటుందా, సబ్బు అనే క్షార లక్షణాన్ని కలిగి ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక తెలుసుగా, కూరలో ఉప్పు లేకపోతే కథమే, కూర ఎట్లుంటుంది, సప్పగా ఉంటుంది. ఎట్లుంటుంది, సప్పగా ఉంటుంది. అవునా కదా? సో లవణాలుగా టేస్ట్ కోసం మనం ఉప్పును ఉపయోగిస్తాం. ఇక నువ్వు ఏంటిది, అన్నపూర్ణ సాల్ట్ వాడు, ఇంకేదైనా సాల్ట్ వాడు, ఇంకేదైనా ఉప్పు వాడు. ఓకేనా? సో మంచి టేస్ట్ కోసం. ఈ విధంగా మన నిత్య జీవితంలో ఆమ్లాలు, క్షారాలు, లవణాలు అనేవి అత్యధికంగా ప్రముఖమైన పాత్ర వహిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఓకేనా? సో దీనిలో భాగంగా మనం తీసుకున్నట్టయితే నాన్న ఇక్కడ మనం వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒక్కొక్క దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆమ్లాల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే మరి ఆమ్లాలు ఎట్లా వస్తాయి, ఏం కథ అనేది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓకేనా, యాసిడ్స్ ఏ విధంగా ఉంటాయి సార్, వాటిని ఏ విధంగా మనం గుర్తుపట్టాలని మనం తీసుకున్నట్టయితే నాన్న ఇక్కడ మనం ఏం చెప్పుకుంటాను, ఇక్కడ మనకు వచ్చేసిందంటే రుచికి పుల్లగా ఉండే పదార్థాలు ఆమ్లాలు. ఓకేనా? రుచికి ఎట్లుంటది, పుల్లగా ఉంటది. ఎట్లుంటమే, పుల్లగా ఉంటది. అవునా కదా? అంటే రుచికి పుల్లగా ఉండే పదార్థాలు ఆమ్లాలు. ఓకేనా? అదేనా ఇక్కడ మనకు వచ్చేసిందంటే రుచికి ఎట్లుండేనా, మరి పుల్లగా ఉంటాయి. ఓకేనా? రుచికి పుల్లగా ఉంటాయి. రుచికి పుల్లగా ఉండే పదార్థాలు క్షారాలుగా చెప్పుకో. రుచికి పుల్లగా ఉండే పదార్థాలు క్షారాలుగా సారీ ఆమ్లాలుగా మనం చెప్పుకోండి. సరేనా? రుచికి పుల్లగా ఉండే పదార్థాలు ఆమ్లాలుగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ వన్ అదే విధంగా మరి ఆమ్ల ధర్మాలను మొట్టమొదటిసారిగా పరిశీలించినటువంటి శాస్త్రవేత్త, ఏ శాస్త్రవేత్త ఆమ్ల ధర్మాలను మొట్టమొదటిసారిగా పరిశీలించడం జరిగింది? సో వాటి గురించి ఓకేనా ప్రపంచానికి తెలియజేశాడు. ఏ శాస్త్రవేత్త తెలియజేశాడు సార్ అంటే చాలా సింపుల్ నాన్న. సో ఏ శాస్త్రవేత్త అంటే ఇక్కడ మనం తీసుకున్నైతే నాన్న ఇక్కడ మనకు వచ్చేసి ఎవరతను, ఇక్కడ మనకు రాబర్ట్ బాయిల్ అన్న, రాబర్ట్ బాయిల్. ఓకేనా? ఈ రాబర్ట్ బాయిల్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా ఓకేనా ఆమ్లాల గురించి తెలియచేయడం జరిగింది. ఓకేనా? మరి మనకాడ ఆమ్లం ఉన్నది, ఆమ్లంతో కూడుకున్నటువంటి పదార్థాలు మనకాడ ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఇక్కడ మనకు వచ్చేసేదంటే మరి
వాటిని మనం గుర్తించాలి. ఓకే, అన్నిటినీ మనం టేస్ట్ చేయలేం కదా, ఎందుకంటే ఆమ్లాల్లో బలమైనటువంటి ఆమ్లాలు ఉంటాయి, అదేవిధంగా బలహీనమైనటువంటి ఆమ్లాలు ఉంటాయి, అవునా కదా. ఆమ్లాలో చాలా ప్రమాదకరమైనటువంటి పదార్థాలు, చాలా ప్రమాదకరం. ఎంత ప్రమాదకరం అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకో, ఒక్క డ్రాపును మన అరచేతిలో కనుక వేసినట్లయితే కిందికి వస్తుంది గంతే, ఏం లేదు. ఓకేనా, ఇక్కడ వేసినాం అనుకో షిట్ తల్లి, ఇగో ఇక్కడ వేసినా అనుకో ఇట్లా కిందికి వస్తుంది. అంత ప్రమాదకరం, ఆమ్లాలు చాలా ప్రమాదకరమైనటువంటి పదార్థాలు. ఓకేనా, మరి ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఇంత ప్రమాదకరమైనటువంటి ఆమ్లాలను, ఓకేనా, అన్నిటినీ మనం రుచి చూస్తామా, చూడలేం కదా. ఓకేనా, వీటిని గుర్తించడానికి కొన్ని పరీక్షలు ఉంటాయి. ఓకేనా, ఆ పరీక్షలు ఏందో ఇప్పుడు మనం వన్ బై వన్ అనేది పరీక్షలు ఏందో ఇక్కడ మనం చూద్దాం. ఓకేనా, ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు వచ్చేసింది పరీక్షలు. ఓకేనా, ఆమ్లాన్ని గుర్తించడానికి ఉపయోగించేటువంటి పరీక్షలు. ఓకేనా, ఏ పరీక్షను ఎట్లా ఉపయోగించవచ్చు, మనం ఏ విధంగా చేయొచ్చు, ఏ పరీక్షను ఏ విధంగా ఉపయోగించాలి, ఎట్లా చేయాలనేది మనం చూద్దాం. ఓకేనా, సో దీనిలో ఇప్పుడు మనకు వచ్చేసిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది లిట్మస్ పేపర్ టెస్ట్. ఓకేనా, లిట్మస్ పేపర్ పరీక్ష, లిట్మస్ పేపరు పరీక్ష. ఓకేనా, ఇది ఫస్ట్ వన్. ఓకేనా, సెకండ్ వన్ కానీ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి అంటే మిథాయిల్ ఆరెంజ్, ఓకేనా, సూచిక పరీక్ష. మిథైల్ ఆరెంజ్ సూచిక పరీక్ష, మిథైల్ ఆరెంజ్ సూచిక పరీక్ష ఇది. ఓకేనా, సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఫినాప్తలిన్ సూచిక పరీక్ష. ఓకేనా, ఫినాప్తలిన్ సూచిక పరీక్ష. ఓకేనా, ఈ 3 పరీక్షలు ఉంటాయి అన్న. ఓకేనా, ఒక ద్రావణాన్ని ఆమ్లమా క్షారమనే మనం గుర్తించాలంటే సో ఖచ్చితంగా మనకు ఈ 3 పరీక్షలు అనేటివి సహాయం చేస్తాయి అనే విషయాన్ని మీ అందరికీ నేను గట్టిగా తెలియజేస్తుంది. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మరి లిట్మస్ పేపర్ పరీక్ష. ఓకేనా, లిట్మస్ పేపర్ టెస్ట్. ఈ లిట్మస్ పేపర్ పరీక్షను మనం ఏ విధంగా చేస్తాం, ఎట్లా చేస్తాం. ఓకేనా, లిట్మస్ పేపర్ అంటే ఏమిటి, సో దాన్ని ఎక్కడి తీసుకున్నారు అనేది ఒక్కసారి దీని యొక్క బ్యాక్గ్రౌండ్ కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే లిట్మస్ పేపర్. ఓకే, దీని బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఓకేనా, సో దీని బ్యాక్గ్రౌండ్ పుట్టు పూర్వోత్తరాలు ఒకసారి మనం చూడాలి. ఓకేనా, చూడాలి ఎంత మనిషి లేదా, చూడాలి తప్పదు మరి, ఇంకా జాబ్ రావాలంటే ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే. ఓకేనా, లిట్మస్ పేపర్ అనే ఎక్కడి నుంచి వచ్చింది సార్, ఏ విధంగా తీసుకోవడం జరిగింది. ఓకేనా, చాలా సింపుల్ అన్న. లిట్మస్ పేపర్ అనేది ఎక్కడంటే లైకెన్ అనే మొక్క నుండి, ఓకేనా, లిట్మస్ పేపర్ తీసుకోవడం జరిగింది. మరి లైకెన్ అనే మొక్క ఏ కుటుంబం మొక్క సార్ అంటే థాలోఫైటా వర్గానికి చెందినటువంటి, ఓకేనా, కుటుంబానికి సంబంధించినటువంటి, ఓకేనా, మొక్కనే లైకెన్ అనే మొక్క. ఓకేనా, ఇక్కడ మనం ఏమని చెప్పినా ఇక్కడ మనకు వచ్చేసి తన కుటుంబం వచ్చేసి థాలోఫైటా, తన కుటుంబం వచ్చేసి థాలోఫైటా. ఓకేనా, సో ఇక్కడ మనకు మొక్క పేరు ఏం పేరు ఇక్కడ మనకు వచ్చేసిందంటే లైకెన్ అనేటువంటి మొక్క. ఓకేనా, మరి లైకెన్ అనే మొక్కను ఏం చేసింది సార్, ఇక్కడ ఎక్కడి తీసుకున్నారు, లైకెన్ అనే మొక్కను ఎక్కడి తీసుకున్నారు, ఏం కథ ఇక్కడ మనం తీసుకున్నట్టయితే లైకెన్ అనేటువంటి మొక్క థాలోఫైటా వర్గానికి చెందినటువంటి మొక్క. ఓకేనా, లైకెన్ అనే మొక్క నుండి, ఓకేనా, ఒక రంజనాన్ని, ఒక ద్రవాన్ని తీసుకోవడం జరిగింది. ఓకేనా, ఒక ద్రవాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ ద్రవం అనేది తీసుకున్నటువంటి సందర్భంలో ఈ ద్రవం అనేది మనకు 2 విధాలుగా లభించింది. ఓకేనా, సో ఎన్నిసార్లు ఇక్కడ అది వచ్చేసిందంటే ఎరుపు రంగులో లభించేది, నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ మనకు వచ్చేసిందంటే నీలి రంగులో లభించింది. ఓకేనా, అంటే ఇక్కడ మనకు వచ్చేసిందంటే లైకెన్ అనేటువంటి ద్రవం అనేది, లైకెన్ అనే మొక్క నుండి స్వీకరించబడేటువంటి ద్రవం అనేది మనకు ఎరుపు రంగులో లభించింది. సో దాంతోపాటు నీలి రంగులో కూడా లభించింది. ఓకేనా, మరి ఎరుపు మరియు నీళ్ళ రంగులో 2 రంగుల్లో కూడా లైకెన్ అనేటువంటి ద్రవం అనేది, లైకెన్ మొక్కలను స్వీకరించబడేటువంటి ద్రవం అనేది లభించింది. సో దీని నుంచి మనకి ఏం చేశారంటే లిట్మస్ పేపర్ను తయారు చేశారు. సో ఏ పేపర్ అని చెప్పినా లిట్మస్ పేపర్. సో దీని నుంచి మనకు వచ్చేసి ఏంటంటే దీని నుంచి మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు వచ్చేసి దీని నుంచి తీసుకున్నట్టయితే లిట్మస్ పేపర్ తీసుకోవడం జరిగింది. సార్ బాగానే ఉన్నది, లిట్మస్ పేపర్ తీసుకున్న బాగానే ఉన్నది, బాగానే ఉన్నప్పుడు ఇక్కడ ఏంటంటే మరి లైకెన్ అనేటువంటి మొక్క ఏ ప్రదేశంలో దొరికింది సార్ మరి. ఓకేనా, ఏ ప్రదేశంలో దొరికింది లైకెన్ అనేటువంటి మొక్క, ఏ ప్రదేశంలో దొరికిందంటే సో మనకు తెలుసునా అదే వచ్చేసి ఏంటంటే నెదర్లాండ్ అనేటువంటి దేశంలో మొట్టమొదటిసారిగా థాలోఫైటా వర్గానికి చెందినటువంటి లైకెన్ అనేటువంటి మొక్కను గుర్తించారు. ఇక్కడ నెదర్లాండ్ అనేటువంటి దేశంలో. సో ఇక్కడ మనం ఇక్కడ ఏ దేశం అని చెప్పినా నెదర్లాండ్.
ఓకేనా. నెదర్లాండ్ అనేటువంటి దేశంలో, ఓకేనా, సో దీన్ని ఏం చేశారంటే గుర్తించాలి. నెదర్లాండ్ అనేటువంటి దేశంలో సో దీన్ని గుర్తించడం జరిగింది. నెదర్లాండ్ అనే దేశంలో దీన్ని గుర్తించారు. ఓకేనా. సో ఇక్కడ అదే విధంగా మనకు వచ్చేసిందంటే మన నెదర్లాండ్ దేశంలో లైకిన్ అనే మొక్కను గుర్తించారు. ఓకే, బాగానే ఉంటుంది. లైకిన్ అనే మొక్కను గుర్తించడం జరిగింది. ఓకే, బాగానే ఉంటుంది. కానీ ఈ లైకిన్ అనే మొక్క నుండి స్వీకరించబడేటువంటి రంజనమే మన లిట్మస్ పేపర్ అన్నాం కదా. మరి అలాంటప్పుడు ఈ లిట్మస్ పేపర్ మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి దేశం ఏది సార్? ఏ దేశం లిట్మస్ పేపర్ మొట్టమొదటిసారిగా ఉపయోగించింది? ఓకేనా, ఏ దేశం అంటే చైనా నాన్న. సో ఓకేనా, ఈ చైనా దేశం అనేది మొట్టమొదటిసారిగా, ఓకేనా, లైకెన్ నుండి స్వీకరించబడినటువంటి లిట్మస్ పేపర్ను చైనా అనే దేశం మొట్టమొదటిసారిగా ఉపయోగించారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. లిట్మస్ పేపర్ను లైకెన్ అనే మొక్క నుండి స్వీకరించారు. లైకెన్ అనే మొక్క ఏ గ్రూప్ చెందింది, మరి ఏ కుటుంబానికి చెందింది? థాలోఫైటా వర్గానికి చెందింది. అంతే కదా తల్లి. మరి థాలోఫైటా వర్గానికి చెందినటువంటి లైకెన్ అనే మొక్క ఏ దేశంలో దొరికింది? నెదర్లాండ్ అనే దేశంలో దొరికింది. సో ఏంటంటే మరి ఈ లైకెన్ అనే మొక్క నుండి స్వీకరించబడినటువంటి పేపర్ లిట్మస్ పేపర్. మరి నెదర్లాండ్ ప్రదేశంలో దొరికినప్పుడు నెదర్లాండ్ ప్రజలు మొట్టమొదటిసారి దాన్ని ఉపయోగించారు. కానీ ఉపయోగించలే, పెద్ద మనిషి వాళ్ళు ఉపయోగించలే. ఏం చేసింది మరి? చైనా ఉంది కదా, చైనా అనేటువంటి దేశం మొట్టమొదటిసారిగా లిట్మస్ పేపర్ ఉపయోగించింది. మరి ఇది నాన్న మనకు ఓవరాల్గా లిట్మస్ పేపర్ ఉన్నటువంటి పుట్టు పూర్వత్రాలు ఈ రకంగా ఉంటాయి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రతి ఒక్క అంశం గుర్తుంచుకోవాలి. ఓకే, ఇది అనే కాదు, పెద్ద మనిషి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. తప్పదు, మరి ఏం చేస్తాం, కర్మ, మన కర్మ కదా. అట్లనే ఉంటుంది. పిల్లగాడు చూడు నవ్వుతాడు. ఇందులో ఇప్పుడు మనకి ఏం కావాలి? లిట్మస్ పేపర్ పరీక్ష, లిట్మస్ పేపర్ టెస్ట్. సో నాకడ ఏంటిది? 2 ద్రవాలు ఉన్నాయి. ఒకదాంట్లో ఆమ్లము, ఒకదాంట్లో క్షారం ఉంది. ఓకేనా. సో అది ఇందులో ఏది ఆమ్లము ఏది క్షారం అని నేను ఐడెంటిఫై చేయాలంటే నాకు లిట్మస్ పేపర్ టెస్ట్. ఓకేనా. నాకడ ఏముంది? మళ్ళా 2 లిట్మస్ పేపర్. లిట్మస్ పేపర్లు 2 కలర్ ఉంటాయని చెప్పిన. ఒకటి ఎరుపు రంగులో ఉంటుంది, ఒకటి నీలి రంగులో ఉంటుంది అని చెప్పుకుంటాను. ఓకేనా, గుర్తుపెట్టుకో. నేనేం చేస్తానా? నాకడ ఆమ్లం ఉన్నది, క్షారం ఉన్నది. ఓకేనా, నేనేం చేస్తానా? లిట్మస్ పేపర్ రెండింటి పని వేసినప్పుడు తమ్మే ఇగో జరగిటిను ఏమైతే తెలుసా? ఇక్కడ లిట్మస్ పేపర్ చూసినావా? ఏ పేపర్ మరి? నీలి రంగు లిట్మస్ పేపర్ అనే నీలి రంగులో ఉన్నటువంటి లిట్మస్ కాగితం అనేది ఏ రంగులోకి మారుతుంది సార్? ఏ రంగులోకి మారుతుందంటే ఇందులో మనకు దొరకలేదు కానీ మనకు బ్లూ కలర్ రావాలి. ఓకేనా, ఏ రంగులోకి మారుతుందంటే నాన్న ఎరుపు రంగులోకి మారుతుంది. ఓకేనా, నీలి రంగులో ఉన్నటువంటి లిట్మస్ కాగితం అనేది ఎరుపు రంగులో మారిందంటే ఖతమే. ఆ ద్రావణం అనేది ఆమ్లం. ఆ ద్రావణం ఏంటినా ఆమ్లం. ఇది నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి చిట్టితల్లి, నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నీలి రంగుల లిట్మస్ కాగితాన్ని ఆమ్లాలు ఎరుపు రంగులోకి మారుస్తాయి. ఇదొక పరీక్ష. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామ్. నెక్స్ట్ వన్ మిథైల్ ఆరెంజ్ సూచిక. ఓకేనా, మిథైల్ ఆరెంజ్ సూచిక అనేది ఏం చేస్తుంది? ఆమ్లాలు, ఓకేనా, ఆమ్లాలను మిథైల్ ఆరెంజ్ సూచికలు ఏ విధంగా మారుస్తాయి సార్? ఇక్కడ మనకు వచ్చేసింది అంటే ఇప్పుడు సైన్స్ వాళ్ళకైతే బాగా ఐడియా ఉంటుంది. ఈ ల్యాబొరేటరీలో టైట్రేషన్ చేసేటువంటి సందర్భంలో వాళ్ళ అక్కడ యాసిడ్ ఉన్నది, అది యాసిడా బేసా అనేది ఐడెంటిఫై చేయాలంటే ద మిథైల్ ఆరెంజ్ సూచిక ఫ్యూ డ్రాప్స్ 2 or 3 డ్రాప్స్ కనుక వేసి ఈ విధంగా మనం షేక్ చేసినట్లయితే రంగు మారుతుంది. ఏ రంగులోకి మారుతుంది మరి చెప్పు చిట్టి తల్లి? ఏ రంగులోకి మారాలనుకుంటాను చెప్పు. ఓకేనా, ఏ రంగులోకి నువ్వు మారాలనుకుంటానో? ఓకేనా, ఏ రంగులోకి మారాలనుకుంటానో అంటే ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఎరుపు రంగు. ఓకేనా, ఎరుపు రంగులోకి మారింది అంటే మనం అది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుందని మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్ అదేవిధంగా ఫినాప్తలిన్ సూచిక పరీక్ష. మరి ఫినాప్తలిన్ సూచిక పరీక్షలో ఆమ్లాలు ఏం చేస్తాయంటే ఎలాంటి చర్య జరపవు. సో కాబట్టి నో చేంజ్ అన్న. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు? చర్య జరపవు. ఓకేనా. సో ఆమ్లాలు అనేటివి, ఓకేనా, ఫినాప్తలిన్ సూచిక ఒక రంగును ఎలాంటి చర్య జరపకుండా స్థిరంగా వస్తాయని ఈ విషయాన్ని మనం తెలుసుకోవడం అని జరుగుతుంది. ఓకేనా, ఇగో ఇది నాన్న. సో ఏంటంటే ఆమ్లాలను మనం గుర్తించాలంటే ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది రుచికి పుల్లగా ఉండే పదార్థాలు ఆమ్లాలు, నీలి రంగులో ఉన్న లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులోకి మార్చేవి ఆమ్లాలు, అదేవిధంగా మిథైల్ ఆరెంజ్ సూచిక పరీక్షను మిథైల్ ఆరెంజ్ సూచిక యొక్క రంగును ఎరుపు రంగులో మార్చేవి ఆమ్లాలు, అదేవిధంగా ఫినాప్తలిన్ సూచిక పరీక్షను ఎలాంటి చర్య జరపకుండా ఉండేటువంటి పదార్థాలన్నీ కూడా ఆమ్లాలే. ఓకేనా. సో ఇది మనకు ఉన్నటువంటి దీనికి ఉన్నటువంటి పరీక్షలు. సో అదే విధంగా మరో అంశం కనుక మనం పరిశీలించినట్టయితే మనకు మందార పువ్వు అని దొరుకుతుంది తెలుసా? చిడితల్లి పెట్టుకున్నా, ఎప్పుడైనా పువ్వు పెట్టుకున్నావా? మందార పువ్వు
పూలు పెట్టి కూడా మర్చిపోయేళ్ళు ఆగ ఉన్నారు. ఈ సారం కూడా ఏం చేయరు. మందార పువ్వు పరీక్ష. ఈ మందార పువ్వులు తెలుసు కదా, చిటితల మందార పువ్వులు తెలుసు కదా. ఇప్పుడు మనకి ఏంటంటే మందార పువ్వును బాగా రబ్ చేసేసి, ఓకేనా, బాగా రబ్ చేయండి. రబ్ చేసి లైట్గా దానికి సిట్రిక్ యాసిడ్ని యాడ్ చేయండి. ఓకేనా, సిట్రిక్ యాసిడ్ ఎందులో ఉంటుంది? నిమ్మలో ఉంటుంది కదా. నిమ్మలో ఉండే ఆమ్లం సిట్రిక్ ఆమ్లం. ఓకేనా, మందార పువ్వును బాగా రబ్ చేసేసి బాగా ఇట్లా పొడి చేసేసి దానికి సిట్రిక్ ఆమ్లం కలపండి. కలిపి బాగా ఈ విధంగా కలగజేయండి. కలగజేస్తే అది ఏ రంగులోకి మారుతుంది? మరి ఎరుపు రంగులోకి మారుతుంది. ఏ రంగునా? ఎరుపు రంగులోకి మారుతుంది. ఎరుపు రంగులోకి మారిందంటే కథమే. ఓకేనా, కథమేనా? ఓకేనా. ఇప్పుడు మనకు ఒకటి ఉంటుంది, చాలా పల్లెటూళ్ళలో ఇలాంటివి బాగా జరుగుతూ ఉంటాయి. ఏంటి సార్ అది? ఇప్పుడు ఎవరన్నా వ్యక్తికి ఏదన్నా సోకింది, దయ్యం పట్టింది, దేవత పట్టింది, ఆ పులక ఈ పులకాలు వచ్చినా ఉంటారు ఉంటారు కదా కొందరు. దేవుళ్ళు బాగా ముగ్గటలు ఉండగా, చిటితల్లి దీపం ముట్టిస్తావా? నాకు డౌటే నువ్వు ముట్టిస్తావా అంటే. సో ఏంటంటే బాగా ముక్కటలు ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఏమైనా జరిగిందంటే ఈ దొంగ పకీరు బాబాలు ఉంటారు, దొంగ వాళ్ళు కొంచెం. ఓకేనా, వాళ్ళకి ఏంటంటే ఎలాంటి మంత్రాలు రావు. వాళ్ళ దగ్గర పోతే వాడు ఏం చేస్తాడు? నిమ్మకాయతో అదోటి ఇదోటి అంటాడు. తల్లి నీ నిమ్మకాయ కోసా, ఓకేనా, జర మంచిగా ఉన్నా అంటే ఏం కాదు, నిమ్మకాయ కనుక ఎర్రగైందంటే కథ నీకు దుష్టశక్తి పట్టింది. ఓకేనా, సో వాటి నుంచి నేను బయటికి తీసుకురావాలా, లేకుంటే చాలా ప్రమాదకరంగా భయపట్టిస్తాను. ఓకేనా, అతను ఏం చేస్తాడు? నిమ్మకాయ కోసే ముందు ఏం చేస్తాడు? కత్తికి మితలార ఇండికేటర్ని పూత పూస్తాడు. లేదా మందార పువ్వును ఆ కత్తికి పూత పూస్తాడు. పూత పూయడం వల్ల నీకేమవుతుందంటే, ఒక నిమ్మకాయ కోయడం వల్ల నీకేమవుతుంది? కొద్దిసేపు తర్వాత ఆ నిమ్మకాయ అనేది మనకి ఎర్రగా మారిపోతుంది. ఎందుకంటే నిమ్మలో యాసిడ్ సిట్రిక్ ఆమ్లం ఉంటుంది. మందార పువ్వు ఏం చేస్తుంది? యాసిడ్తో రియాక్ట్ అయ్యి ఎరుపుదనాన్ని ఏర్పరుస్తుంది. ఇది మెయిన్ రీజన్. సో మనం తొందరపడి మనం ఏం చేస్తాం? అయ్యో జీతం అయిపోయింది, నిజంగా దయ్యం పట్టింది కావచ్చు, మనకి ఏ దయ్యాలు పడతాయి? ఏ దయ్యాలు పట్టాయి. ఓకేనా, పట్టేటివో కొన్ని దయ్యాలు ఉంటాయి. ఇక ఏంటిదో మీకు కూడా తెలుసు. సో కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే మరి ఆ రకంగా డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటారు. అంటే అది ఆమ్ల లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఎరుపు రంగులో మారిందంటే ఆమ్ల లక్షణం కలిగి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇది ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు ఏదైనా రసాయన చర్య జరిగేటువంటి క్రమంలో ఏంటి నాన్న మనకు వచ్చేసి, ఓకేనా, ఏంటి H+ అయాన్లు కనుక ఏర్పడినట్లయితే, ఓకేనా, ఏర్పడినట్లయితే, ఓకేనా, ఏదైనా రసాయన చర్యలో H+ అయాన్లు కనుక ఏర్పడినట్లయితే అవి ఏవైనా మరి ఆమ్లాలు. ఓకేనా, ఏదైనా రసాయన చర్య జరుగుతుంది. మరి ఏదైనా రసాయన చర్య జరిగేటప్పుడు మనకి ఏంటన్నా మరి H+ అయాన్లు ఏర్పడినట్లయితే ఆమ్లాలుగా మనం చెప్పుకోవచ్చు. ఆమ్లాలుగా మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనా, మరి ఇందులో ఆమ్లాల్లో మనకు వచ్చేసి ఏంటంటే బలమైన ఆమ్లాలు ఉంటాయి. ఆమ్లాల్లో బలమైనటువంటి ఆమ్లాలు ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ వన్ అదే విధంగా బలహీనమైనటువంటి ఆమ్లాలు ఉంటాయి. ఓకేనా, ఆమ్లాల్లో బలమైనటువంటి ఆమ్లాలు ఉంటాయి, బలహీనమైనటువంటి ఆమ్లాలు ఉంటాయి. ఓ తల్లి ఇగో జరగిటినో, బలమైన ఆమ్లం ఏ విధంగా గుర్తించాలి, బలహీనమైనటువంటి ఆమ్లాన్ని ఏ విధంగా గుర్తించాలి? నువ్వు బాత్రూమ్ కడుగుతావు చూసినా, ఫినైల్. ఓకేనా, ఫినైల్ యాసిడ్తోనే తయారు చేస్తారు. యాసిడ్ అంటాం కదా, యాసిడ్ అంటే ఆమ్లం. ఓకేనా, హార్పిక్ ఉంటుందా? సో యాసిడ్తోనే తయారు చేస్తారు. దాదాపు దాంట్లో మనకు 98% మనకి ఏముంటుందంటే వాటరే ఉంటుంది. ఒక 2% మాత్రమే కెమికల్ సొల్యూషన్ ఉంటుంది. ఓకేనా, ఆమ్లం ఉంటుంది. ఓకేనా, ఆమ్లం ఉంటుంది. సో 98% మొత్తం వాటర్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఏంటంటే బాగా గుర్తుపెట్టుకో, దీంట్లో బలమైనది ఏది, బలహీనమైనది ఏంటిది? ఇప్పుడు ఫినైల్ అంటే బలహీనమైనటువంటి ఆమ్లంగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, సో అదే విధంగా ఇక్కడ మనకు వచ్చేసిందంటే కార్బనిక్ ఆమ్లం అనే బలహీనమైనటువంటి ఆమ్లం, సిట్రిక్ ఆమ్లం బలహీనమైనటువంటి ఆమ్లం, ఆక్సలిక్ ఆమ్లం బలహీనమైనటువంటి ఆమ్లం, లాక్టిక్ ఆమ్లం బలహీనమైనటువంటి ఆమ్లం, టానిక్ ఆమ్లం బలహీనమైనటువంటి ఆమ్లం, మాలిక్ ఆమ్లం బలహీనమైనటువంటి ఆమ్లం, బెంజోయిక్ ఆమ్లం బలహీనమైనటువంటి ఆమ్లం. సో అదే విధంగా మనకు ఫార్మిక్ ఆమ్లం అనేది, సో దాంతోపాటు యూరిక్ యాసిడ్, ఇవన్నీ కూడా మనకు బలహీనమైనటువంటి ఆమ్లాల కిందికి వస్తాయి. మరి బలమైన ఆమ్లం ఏంటి సార్? ఇక్కడ మనకు సల్ఫ్యూరిక్ ఆమ్లం అనే బలమైనటువంటి ఆమ్లం, హైడ్రోక్లోరిక్ అనే బలమైనటువంటి ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం బలమైనటువంటి ఆమ్లం, పాస్పరిక్ ఆమ్లం బలమైనటువంటి ఆమ్లం, అయినా అదే పర్క్లోరిక్ ఆమ్లం అనేది బలమైనటువంటి ఆమ్లంగా మనం చెప్పుకోవచ్చు. మరి అదే విధంగా ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలని చాలా కష్టతరం. ఏమంటే తమ్ముడు అంతే కదా. మరి అలాంటప్పుడు ఆమ్లంలో ఏది బలమైనది, ఏది బలహీనమైనది, ఏ రకంగా మనం గుర్తుపట్టొచ్చు సార్? ఏ రకంగా చేయొచ్చు అంటే చాలా సింపుల్ టిక్కు చెప్తా, జర జాగ్రత్తగా. ఇప్పుడు మనం ఏమని చెప్పినా ఒకటి చెప్పిన తమ్మి, ఇక్కడ నేను ఏమని చెప్పినా ఒకటి ఏమని చెప్పినంటే నాన్న H+ అయాన్లు ఏర్పడినట్లయితే ఆమ్లాలు అని చెప్పిన. H+ అయాన్లో ఇక్కడ మనకు వచ్చేసిందంటే, ఓకేనా, H+ వచ్చేసిందంటే ఈ H+ అయాన్లు కదా. ఓకేనా, ఈ H+ అయాన్లు కదా. ఈ H+ అయాన్లు మనకు వచ్చేసిందంటే ఎక్కువగా ఏర్పడినట్లయితే,
ఓకేనా, ఏదైనా ద్రావణంలో H+ అయాన్లు ఎక్కువగా ఏర్పడినట్లయితే అవి బలమైనవి. అవేంటినారా? బలమైనవి. అవి బలమైనవి అంతే, తప్పద పెద్ద మనిషి, అవి బలమైనవి. సో అదే విధంగా ఇక్కడ మనకు వచ్చేసిందంటే H+ అయాన్లు తక్కువ మొత్తంలో ఏర్పడినట్లయితే అవి బలహీనమైనవి. ఓకేనా, అవి బలహీనమైనవి. ఆమ్లాల్లో H+ అయాన్ల సంఖ్య ఎక్కువగా ఏర్పడినట్లయితే బలమైనది. అదే ఆమ్లాల్లో H+ అయాన్ల సంఖ్య తక్కువగా ఏర్పడినట్లయితే అవి బలహీనమైనవి. అవి బలహీనమైనవిగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, వెరీ గుడ్. సో నెక్స్ట్ వన్, అదే విధంగా ఇంకోటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఓకేనా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇక్కడ మనం చేసుకున్నట్టయితే నానా ఏంటి సార్, ఇక్కడ మనకు చాలా సింపుల్ అన్నది, ఒక చాలా సింపుల్ టెక్ నాన్న. సో అదేంటిదంటే నాన్న, ఎప్పుడైనా ఆమ్లాలకు నీటిని కలిపేటప్పుడు ఇది వాటర్, ఓకేనా, ఒక దాంట్లో యాసిడ్ ఉన్నది. ఓకేనా, నువ్వేం చేయాలి, వాటర్ తీసి ఒక్కసారి టక్కున యాసిడ్లో పోసావు, అవ్వా పోతావు, అట్లా పోయొద్దు. ఏం చేయాలి, నిమ్మలంగా నిదానంగా ఆమ్లాలను నీటిలో కలపాలి. బొట్లుగా, సుక్కలుగా, నెమ్మదిగా. ఓకేనా, చాలా నెమ్మదిగా ఏం చేయాలంటే, ఓకేనా, ఆమ్లాలకు నీటిని కలపాలి. లేకుంటే నీటి లోపలికి ఆమ్లాలను చాలా నెమ్మదిగా కలపడం అనేది జరుగుతుంది. ఓకే, లేకుంటే చాలా ప్రమాదకరం. ఎందుకంటే చాలా ప్రమాదకరమైన పదార్థాలు ఆమ్లాలు. ఓకేనా, క్షారాల కంటే చాలా డేంజరస్ ఆమ్లాలు. ఓకేనా, సో ఇది నాన్న. సో ఇవి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు. ఓకేనా, వెరీ గుడ్. సో నెక్స్ట్ వన్,